దేవా, మీ మనిషి ఎలాగ ఉన్నాయి, ఎగ్జాక్ట్ అలాగే మాకు కూడా ఇవ్వండి, చేయండి. మీలాగా మేము కూడా బ్రతకాలి, జీవించాలి, ఒకరికొకరు ప్రేమించాలి. కొంత విశ్వాసి తెలిసిన వాళ్ళు ఒకవేళ దారిలో కానీ లేకపోతే ఒక స్ట్రీట్లో కానీ కనిపిస్తే ఏం చేస్తారంటే తల కింద దించుతూ వెళ్ళిపోతారు, మాట్లాడారు. దయ ఉంటే తప్పకుండా మాట్లాడతారు, ప్రేమ ఉంటే తప్పకుండా మాట్లాడతారు. అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. యేసు ప్రభు మన పాపం గురించి మరణించారు, మనకి కాపాడాలి అని భూమికి వచ్చారు, ఒక న్యూ లైఫ్ ఇచ్చారు. దేవుడు మనకి నేర్పించినది ఏంటంటే మీరు ప్రేమించండి, ఒకరికొకరు క్షమించండి, మీరు దయ చూపించండి అని దేవుడు మనకి కొన్ని విషయం నేర్పించి వెళ్ళారు. ఆ దయ అనేది మనలో ఉన్నాయా, ప్రేమ అనేది మనలో ఉన్నాయా, అది కూడా తెలుసుకోవాలి. కేవలం ప్రార్థన తెలిస్తే సరిపోద్దు, వాక్యం తెలిస్తే సరిపోద్దు, బాప్తిసం తీసుకుంటే సరిపోద్దు, ఎగ్జాక్ట్ వాక్యం సరం కూడా మేము జీవించాలి. ఈ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నాయి, ఈ వాక్యం సరంగా జీవించాలి అని మేము ఒక నిర్ణయం తీసుకోవాలి. కొంత విశ్వాసీలు ఉన్నారు, వాళ్ళకి దయ ఉండదు, ప్రేమ ఉండదు. ఇలాంటి మాట వాళ్ళ నోటి నుంచి వస్తుంది బయటికి, ఆ శబ్దాలు వింటే మీరు ఎడుస్తారు. మేము కేవలం పేరుకి మాత్రం విశ్వాసి అయితే సరిపోదు. ఇక్కడ మొదటి వచనంలో చూస్తున్నాము దయ గురించి, రెండోదిగా మేము చూస్తున్నాము ప్రేమ గురించి. ప్రేమ దయ అనేది మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు డబ్బులు ఇవ్వండి, కొనుక్కోండి, వెతకండి, మీకు దొరకదు. అది మనలోనే ఉన్నాయి, మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక పర్సన్ మొబైల్ ఆపరేట్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ అలాగే మీ స్పిరిచువాలిటీ లైఫ్ని కూడా ఆపరేట్ చేసుకోవాలి. మన చేతిలో ఉన్నాయి, అది మన హస్తంలో ఉన్నాయి. స్పిరిచువాలిటీ గురించి ఒకవేళ ఆలోచిస్తే స్పిరిచువల్గా జీవించడం తక్కువ, అలాగే ఈ లోకానుసారంగా జీవించడం మనకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు విశ్వాసులు కూడా కొన్ని విషయంలో ఈరోజు దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. ఈ ప్రపంచంలో మీరు ఒకవేళ క్రిస్టియానిటీ ఏ వాక్యం అయితే దైవజనులు అందిస్తున్నారు, మీరు చూడండి, అలాగే లోకం గురించి చూడండి, ఆ వ్యూస్ కౌంట్ అనేది మీకు తెలిసిపోతుంది. అంటే విశ్వాసులు ఎంత దేవుడికి ప్రేమిస్తున్నారు, వాక్యంకి ప్రేమిస్తున్నారు. ప్రతిరోజు మేము లేస్తే చూస్తూ ఉంటారు, నడుస్తే చూస్తూ ఉంటారు, పడుకుంటే చూస్తూ ఉంటారు, స్నానం చేస్తే చూస్తూ ఉంటారు, కుక్ చేస్తే చూస్తూ ఉంటారు, డ్యూటీ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటారు, ఏదైనా మనకే చూస్తూ ఉంటారు. అలాంటి పిచ్చి మనకి కూడా ఉండాలి. ఎవరి గురించి? మన యేసు గురించి. ఆ ప్రేమ అనేది మనలో ఉండాలి. ఇక్కడ రెండు శబ్దాలు చూస్తే, ఒకటి దయ, ఒకటి ప్రేమ. అలాగే మూడోదిగా యేసు ప్రభువులాగా మనసు మనకి కూడా ఉండాలి. ఈరోజు ఉందా? యేసు ప్రభువులాగా మనసు లేకుండా ఈరోజు రకరకాల సమస్య మేము తెచ్చుకుంటున్నాము. ఇక్కడ సంఘంకి వెళ్తూ ఉంటాము, వాక్యం వింటూ ఉంటాము, ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సమస్య వస్తే చాలు రకరకాల మాట మేము చెప్తూ ఉంటాము. అది విశ్వాసి కానే కాదు, 100% కానే కాదు. మీరు అయినా నేనైనా ఎగ్జాక్ట్ వాక్యానుసారంగా జీవిస్తున్నామా, ఫాలో అవుతున్నామా, అది అనేది ఇంపార్టెంట్. అది లేకపోతే ఏం లేదు. మీరు కుక్ చేస్తారు కష్టపడి, ఆకలి వస్తున్నాయి, మీరు తినట్లేదు అంటే ఏం లాభం? ఏం లేదు. అలాగే యేసు ప్రభు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, వాక్యంలో ఇలా రాయబడి అని మీకు తెలుసు, నాకు తెలుసు. వాక్యం సరంగా జీవించకపోతే ఏం లేదు. సొంత గురించి ఆలోచిస్తూ ఉంటా, ఏదైనా సరే. నేను ఒక చిన్న సాక్ష్యం మీకు షేర్ చేయాలని ఆశపడుతున్నాను. ఈ సొంత గురించి ఏదో చిన్న వర్డ్స్ రాయబడి ఉన్నాయి. ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారు. అన్నతమ్ములు తీసుకోండి, అంటే వాళ్ళు ఎల్కేజీ యూకేజీ నుంచి వాళ్ళు చదువుకున్నారు. ఒక అన్నతమ్ములు కానీ వాళ్ళు ఉన్నారు. అన్నతమ్ములు ఎగ్జాక్ట్ అనుకోండి, వాళ్ళు తిన్నప్పుడు కూడా ఇద్దరే, పడుకున్నప్పుడు ఇద్దరే, ఎక్కడికి వెళ్తే కూడా ఇద్దరే, పెళ్లి చేసుకున్నాడు ఒకటే టైంలో ఇద్దరు. కొన్ని సంవత్సరం తర్వాత ఏమైందంటే వాళ్ళకి కొన్ని ఆర్థిక ఇబ్బంది వస్తే వాళ్ళు ఒక సిటీకి వెళ్ళిపోయారు, ఒక పట్టణంకి వెళ్ళిపోయారు. ఆ పట్టణంలో వాళ్ళు జాబ్ చేస్తూ ఒక ఫ్రెండ్ ఏం చేశారంటే కష్టపడినప్పుడు మంచి బ్లెస్సింగ్ పొందుకున్నారు. ప్రమోషన్ దొరికింది, సాలరీ హై అయింది.
అలాగే కొన్ని బైక్ ఇలాగ కొన్ని చిన్న చిన్న విషయం కొనుక్కున్నారు. ఇంకొక ఫ్రెండ్ ఇవన్నీ చూస్తూ మనసులో బాధపడిపోయాడు. నా ఫ్రెండ్ నేనే అంటే ఒక టైంలో చదువుకున్నాం, ఒక టైంలో మ్యారేజ్ చేసుకున్నాం, ఒక టైంలో అన్నీ వచ్చింది సమస్య, మేము ఇక్కడికి వచ్చేస్తున్నాం, ఒక టైంలో డ్యూటీలో జాయిన్ అయ్యాము. మా దోస్తు ఏమో పైకి వస్తున్నాను, నేనేమో కిందకి అయిపోతున్నాను. అయితే ఇలాగే వాళ్ళ మనసులో సైతాను రకరకాల డౌట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఒకరోజు ఏమైందంటే, వాళ్ళకి కొన్ని బాధ్యత పెరిగితే వీళ్ళకి అదే రోజు ఏం జరిగింది అంటే, వాళ్ళకి కొంచెం దేహం అంటే జ్వరం ఏదైనా వస్తే వాళ్ళ ఇంట్లో ఉండిపోయారు. ఇంకొక దోస్త్ భార్య జాబ్కి వెళ్ళారు, వాళ్ళ దోస్త్ కూడా జాబ్కి వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్పేసి వెళ్ళారంటే, మేము కూడా వెళ్తున్నాము, దయచేసి కొంచెం పిల్లలకి పికప్ చేసుకోండి. ఇదే అవకాశం అని వాళ్ళిద్దరు డిసిజన్ తీసుకున్నారు. ఏమని? ఈ పాపని పిల్లల్ని కిడ్నాప్ చేసుకుందాం. ఏం చేసుకుందాం అంటే, సొంత దోస్తు చిన్న ఇంత ఏజ్ నుంచి వాళ్ళు పెరిగినారు, చదువుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఒక సొంత అన్నతమ్ముళ్ళగా ఒక దోస్తుకి కొంచెం బ్లెస్సింగ్ ఇంక్రీజ్ అయితే, ఇంకొక దోస్తు రకరకాల సైతాను ఆలోచనతో పడిపోయి వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలి? బ్లాక్మెయిల్ చేసుకోవాలి. ఒక ఆలోచనతో వెళ్ళినప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. భయంకరమైన యాక్సిడెంట్ జరిగితే తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఎప్పుడైతే దోస్త్కి తెలిసిపోయింది, ఫ్రెండ్ పరిగెత్తి హాస్పిటల్కి వెళ్ళారు. ఇద్దరికి దెబ్బ తగిలింది, రకరకాల కాళ్ళు చేతులు మొత్తము ఇదైపోయింది. డాక్టర్ అంటున్నారు, మీరు కొంచెం డబ్బులు కట్టాలి, అప్పుడు మీకు ఆపరేషన్ జరుగుతుంది, ఇది అది అన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, ఏడుచుకుని వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈ దోస్త్ అక్కడికి వెళ్ళారు, ఆ మాట విన్నారు. డాక్టర్కి అన్నారు, ఎంత డబ్బులైనా నేను కడతాను, నా దోస్త్ మాత్రం మీరు బాగా చేయాలి. ఈ మాట డాక్టర్తో మాట్లాడినప్పుడు ఈ దోస్తు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి కిడ్నాప్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఏడుచుకుంటున్నారు. ఏమైంది మీరు ఏడుస్తున్నారు? నేను ఉన్నాను కదా, సాయం చేస్తాను కదా అన్నప్పుడు, నా తప్పు అయిపోయింది, మీరు పైకి వస్తున్నారు, నేను చూడలేక నా మైండ్లో రకరకాల ఆలోచన వచ్చింది, ఇలాగ మీ పిల్లలకి కిడ్నాప్ చేసుకుంటూ మీకు డబ్బులు అడుగుదామని వెళ్ళినప్పుడు మాకు ఇలాగ అయిపోయింది, మాకు క్షమించేయండి అని రెండు హస్తాలు జోడిస్తూ వాళ్ళని క్షమాపణ అడుగుతున్నారు. అంటే చూడండి, ఇక్కడ దయా ప్రేమని చూస్తున్నాము. దేవుడు వాళ్ళకి బ్లెస్ అయింది, వాళ్ళ హార్ట్ అలాగే ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా 5th యేసు ప్రభులాగా మీకు కూడా హార్ట్ ఉండాలి, మనసు ఉండాలి అని. అంటే ఈరోజు దేవుడు అంటే తెలుసు మనకి. ఎందుకు ఈ వాక్యం ద్వారా కొన్ని సాక్ష్యం మీకు షేర్ చేస్తున్నారంటే, మేము కూడా నేర్చుకోవాలి. సైతాన్ ఎప్పుడైనా ఏ ఆలోచనలు వస్తుంది మనకి తెలియదు, ఏ ఆలోచనలో మనకి దాడి చేస్తే మనకి తెలియదు. కాబట్టి మేము కూడా జాగ్రత్త ఉండాలి. ఈరోజు విశ్వాసులు జాగ్రత్త లేకుండా చాలా విషయంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, పరీక్షల్లో పడిపోతున్నారు, దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు, ప్రార్థన నుంచి దూరం అయిపోతున్నారు, వాక్యం నుంచి దూరం అయిపోతున్నారు, అలాగే చర్చి నుంచి కూడా దూరం అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేకుండా. వాళ్ళ జ్ఞానాన్ని ఎవరు యూజ్ చేస్తున్నారు? సైతాను